సహోదర సహోదరీలారా, ఈ రాత్రి కాలము సహోదరుడు శ్రీని యొక్క జీవితములో ప్రభువు చూపిన కృపను, ప్రభువు చేసిన మేలులు మాత్రమే కాకుండా మరి ముఖ్యముగా వారి కుటుంబములో ప్రభువు ప్రేమించి వారికిచ్చిన 2 కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె నందనను ప్రభువు ప్రేమించి 9 సంవత్సరములు కాపాడి 10వ సంవత్సరములో ప్రవేశపెట్టిన ఈ సందర్భములో ప్రభువు ఇచ్చిన మరి యొక్క నూతన సంవత్సరమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ సందర్భముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనము నుండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రుది అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. 16వ వచనములో, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ సహోదరుడు సీనును, తన ప్రియ భార్యను మీరు ప్రేమించి వారికిచ్చిన 2 కుమార్తెలను బట్టి, కుమారుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కుటుంబమును ప్రేమించి నేటి వరకు కుటుంబానికి తోడై ఉండి చూపిన కృపను బట్టి, చేసిన ప్రతి మేలులు, ఉపకారములను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పెద్ద కుమార్తె నందన విషయములో మా ప్రభువా, గత సంవత్సరములన్నిటిలో కూడా మీరు కాపాడి భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి ప్రతి పరిస్థితులలో కూడా మీ బిడ్డకు తోడుగా ఉండి మరి యొక్క నూతన సంవత్సరమును దయా కిరీటముగా మీరు ఆ బిడ్డకు ధరింప చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆ బిడ్డ మీద మీ కనుదృష్టి మీరు నిలిపి, మీరే నాయనా తన జీవిత యాత్రలో కృపాక్షేమములు మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భముగా మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మీ మాటలు మీరు దీవించుమని, మాకు మేలు క్షేమము దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనము నుండి
ఆ 16 వచనం వరకు మనము చదువుకున్నాము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు? పేతురు గుర్తుకొస్తాడు కదా. పేతురు చెరసాలలో వేయబడుట, పేతురు కొరకు సంఘము ప్రార్థన చేయుట, సంఘము యొక్క ప్రార్థన ప్రభావమును బట్టి పేతురు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చుట. అయితే ఈ సందర్భములో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ పేరేమిటి? రోది. ఈమెను గూర్చి ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ రోదే ఈమెను గూర్చి 5 మాటలలో ఒకటేమిటి అంటే, రోదే అనగా గులాబీ పుష్పగుచ్చము అని అర్థము. రోదే అనగా గులాబీ పుష్పగుచ్చము. గులాబీ ప్రకృతిలో మనకు కనబడుతుంది. ప్రకృతిలో మనకు కనబడే ఈ గులాబీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది కదా. పువ్వులన్నిటిలో కూడా ఒక్కొక్క పువ్వు తన యొక్క ప్రత్యేకతను కనపరుచుకుంటుంది. అలాగే ఆ పువ్వులలో ఈ గులాబీ పువ్వు కూడా ఏం చేస్తుంది? తన ప్రత్యేకతను కనపరుచుకుంటూ ఈ గులాబీ వైపు చూచే విధముగా తన్ను తానే ఇతరులను ఏం చేస్తుంది? ఆకర్షించుకుంటుంది కదా. గులాబీ రంగు చూడటానికి చాలా బాగుంటుంది. గులాబీ దాని యొక్క వాసన కూడా బాగుంటుంది. గులాబీ తనకున్న వర్ణన కూడా బాగుంటుంది. ఈ గులాబీ ఒకటి ఏం చేస్తుందంటే తన యొక్క రంగు ద్వారా ఇతరులను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. గులాబీ పువ్వు కనబడగానే ఏ మనిషి కూడా ప్రక్కకు దాటిపోడు. ఒక్క నిమిషం అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇది దేవుడు ఇచ్చిన అలంకరణ కదా. యేసు ప్రభు అన్నాడు, పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆ పువ్వులకు అలంకరణ ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. రెండవది, ఈ గులాబీ పువ్వు తన వాసనను బట్టి ఇతరులను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఈ గులాబీ ద్వారా ఇతరులకు ఏమి కలుగుతుంది అంటే ఘనత కలుగుతుంది కదా. ఒక అధికారిని అభినందించేటప్పుడు, ఒక నాయకుని అభినందించేటప్పుడు, ఒక శుభకార్యములో మనము ఏమిస్తాము? గులాబీ పుష్పగుచ్చం ఇచ్చి వారిని అభినందిస్తాము. ఇందులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా, లోకమంతటిలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రత్యేకమైన వాడు. హెబ్రీ 7:26 ప్రకారము ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన ఈ లోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కారణమేమిటి? ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న కనికరము,
ఆయనలో ఉన్న జాలి ఇతరులను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. మాత్రమే కాకుండా యేసు క్రీస్తును బట్టి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏమి ఇస్తున్నాడు? ఘనతను ఇస్తున్నాడు. లోకములో ఏమి కలిగి ఉన్నా యేసు క్రీస్తు ప్రభు లేకపోతే సున్నానే. ఏమి ఉన్నా యేసు లేకపోతే అంతా సున్నానే. కాబట్టి మనము ఎంత ధన్యులము చూడండి, ఎంత ధన్యులము. ఒక మాట చూడండి, 149వ కీర్తన, 149వ కీర్తన 9వ వచనములో, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవుడు మనకిచ్చిన ఖడ్గము రెండంచులు గల ఖడ్గము. ఏది? దేవుని వాక్యమే. హెబ్రీ 4:12 ప్రకారము దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై, రెండంచులు గల వాడి కంటే పదునుగా ఉండి, ప్రాణాత్మ కీలను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయములోని ఆలోచనలను పరిశోధన చేస్తుంది. అయితే యేసు క్రీస్తు ప్రభువుకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆయన మనకిచ్చిన దైవ గ్రంథము కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యము. కాబట్టి రోది అనగా గులాబీ పుష్పగుచ్చము. ఒక ప్రత్యేకమైన ఆ స్త్రీగా మనము ఆ రోదేను మనము చూస్తున్నాము. రెండవదిగా ఈమె ఎక్కడ ఉంది? లేక దానికంటే ముందు రెండవదిగా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనములో, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఇక్కడ వయస్సు అనేది మనము చూస్తున్నాం. ఏమిటి వయస్సు? చిన్నదిగా ఉంది. ఆమె ఎంత వయసు ఉందో మనకు తెలియదు, కానీ ఆమెను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి వ్రాయించాడు? రోదే అను ఒక చిన్నది. ఈ చిన్నది వారు కూడుకున్న సహవాసములో ఒక ప్రత్యేకతను చూపించినది. ఈ చిన్నది చాలా విలువైన వ్యక్తిగా మనము చూస్తున్నాం. నేను ఒక 3 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం, తీయనక్కర్లేదు. అక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఉన్నాడు. అతను సిరియా దేశమునకు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ నయమాను ద్వారా దేవుడు సిరియా దేశమునకే జయమును కలుగ చేశాడు. ఈ నయమాను బాగా ఉన్నవాడే, కానీ అన్నీ బాగున్నాయి, కానీ అతను కుష్ఠరోగిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ నయమాను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు ఈ సిరియనులు ఏం చేశారంటే గుంపులుగా ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళిపోయి ఇశ్రాయేలు దేశములో ఒక చిన్నదాన్ని చెరగా తీసుకొని వచ్చారు. ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆ చిన్నదే
నయమానును ఆలోచించి అతని కుష్ఠరోగమును దృష్టిలో పెట్టుకొని ఆ చిన్నది నయమానును ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు నడిపించినది. చిన్నదే కానీ ఏం చేస్తుంది? నయమాను భార్యకు పరిచారము చేస్తున్నది. చిన్నదే కానీ తన యజమానుని గూర్చి ఆలోచన చేసినది. చిన్నదే కానీ ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు నడిపించినది. చిన్నదే కానీ నయమానుకు మరలా మునుపటి స్థితిని తెచ్చినది. రెండవది, లూకా సువార్త 7వ అధ్యాయములో లేక లూకా సువార్త 8వ అధ్యాయములో చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయములో ఇక్కడ 54వ వచనం చూడండి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా, ఇక్కడ సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. ఆమె చనిపోలేదు కానీ ఆమె నిద్రించుచున్నది. యేసు ప్రభు శిష్యులు వచ్చారు. ఈ సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చినప్పుడు యేసు ప్రభుతో పాటు పేతురు, యాకోబు, యోహాను ఆ నిద్రించుచున్న అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మాత్రమే లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఒక్కటే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? చిన్నదానా లెమ్ము. ప్రభు పలికిన ఆ మాటకు ఆ చిన్నది వెంటనే లేచినది. యేసు ప్రభు వెంటనే ఆమెకు భోజనము పెట్టుడి. సాధారణముగా నిద్రపోయిన వారు తిరిగి లేవగానే ఏమవుతుంది? ఆకలవుతుంది, ఏదో ఒకటి తినాలి. అలాగే ఈ చిన్నది మరణించలేదు కానీ నిద్రించుచున్నది. నిద్రించిన ఆ చిన్నదాని ప్రభు లేపాడు. లేపిన ఆమెకు వారు భోజనం పెట్టారు. అక్కడ ఏమైందంటే ఆ సిచ్యువేషన్ చూసి తల్లిదండ్రులే విస్మయము పొందిరి. ఆ చిన్నదాని ద్వారా తల్లిదండ్రులకు ప్రభువు యొక్క శక్తి అక్కడ కనపడినది. ఆ చిన్నదాని ద్వారా నయమానుకు ఆరోగ్యము వచ్చినది. ఎలాగూ మార్గము చూపింది. ఈ చిన్నదాని ద్వారా తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. మూడవ సందర్భం జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయములో అక్కడ భక్తుడైన యోహాను ఏమని రాస్తున్నాడు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనక మీకు వ్రాయిచున్నాను. కాబట్టి ఈ 3 సందర్భాలలో మనమేమి చూస్తున్నాము? చిన్నవారిని గూర్చి మనం చూస్తున్నాము. ఒక చిన్నదేమో నయమానుకు మార్గము చూపించినది. ఒక చిన్నదేమో తల్లిదండ్రులకు ఆశ్చర్యమును కలిగింపజేసినది.
ఇక్కడ చిన్న పిల్లలే వీరి యొక్క జీవితములో వీరు ఎవరిని ఎరిగి ఉన్నారు? తండ్రిని ఎరిగి ఉన్నారు. కాబట్టి రోదే అనగా ఒకటి గులాబీ పుష్పగుచ్చము, రెండవది రోదే చిన్నదిగా మనం చూస్తున్నాము. మన పిల్లలను కూడా మనము వారికి ప్రభువును చూపించాలి, వారికి ప్రభువును చూపించాలి. రెండవది వారి బాల్య దినముల నుండి వారు ప్రభువు యొక్క సన్నిధిలో పెరిగే విధముగా పెంచాలి. మూడవదిగా చూడండి, ఈమె ఎక్కడ ఉంది? అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏ స్థలములో ఉంది ఈమె? ప్రార్థనా స్థలములో ఉంది. టీవీ దగ్గర లేదు. ఈ దినాలలో మనం ఆలోచన చేస్తే మన పిల్లలు ఎక్కడ ఉంటారు? టీవీ దగ్గర ఉంటారు. అది ఆఫ్ చేస్తే మొబైల్ దగ్గరికి వస్తారు, అది ఆఫ్ చేస్తే గేమ్స్ దగ్గరికి వస్తారు. కానీ ఈ రోదే ఎక్కడ ఉంది? ప్రార్థన సహవాసములో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది. ప్రార్థన పరులు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సహవాసములో ఈమె ఏకీభవిస్తుంది. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. మన పిల్లలు ఎక్కడ ఉండాలి? ప్రతి ప్రభు దినమందు దేవుని మందిరములో వారు కనబడాలి, వారు దేవుని సన్నిధిలో ఉండాలి. వారు దేవుని మందిరములో ఉన్నప్పుడు, వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు వాక్యమును నేర్చుకుంటారు, పరలోక సంబంధమైన సంగతులు వారు నేర్చుకుంటారు, ప్రభువు యొక్క ప్రేమను వారు తెలుసుకుంటారు, ప్రభువు యొక్క కృపను వారు ఎరుగుతారు. పిల్లలు చిన్నవారు కదా అని మనము తక్కువగా భావించకూడదు. దావీదు తన జీవితములో ఏమని ప్రార్థన చేశాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం, నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయములో దావీదుకు ఉన్న కోరిక. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనములో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దావీదు తన కుటుంబాన్ని ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. దావీదుకు ధనము ఉంది, దావీదుకు ఘనత ఉంది, దావీదుకు ఐశ్వర్యం ఉంది, దావీదుకు ప్రభావం ఉంది, దావీదుకు కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే దావీదు సింహాసనం ఎక్కకముందు బాలుడుగా ఉన్నప్పుడు ఏ దేవునితో సంబంధము కలిగి ఉన్నాడో, ఏ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో, ఏ దైవ సన్నిధిలో కాలము గడిపాడో ఆ దేవుని యొక్క రుచిని దావీదు ఎరిగినవాడు. అందుకే నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. మనము క్రమముగా వారిని దైవ సన్నిధిలో కూర్చుండబెట్టినప్పుడు ప్రభు మనకు తెలియకుండానే ఆయన తన చిత్త ప్రకారమే వారిని పెంచుతాడు కదా. సామెతల గ్రంథములో మనము ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
చిన్న వయసులో ఉన్నప్పుడే మనం మార్గము తప్పిస్తే పెద్దగైన తర్వాత వారు సరిచేయబడుట చాలా కష్టమైన పని. అందుకే సంఘాలలో సండే స్కూల్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? బాల్య దినములలోనే వారు సండే స్కూల్లో దేవుని సన్నిధిలో వారు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వారి హృదయాల్లో ముద్ర వేయబడినప్పుడు వారు చక్కగా ప్రభు కొరకే ఎదుగుతారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 11వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఇక్కడ ఇక వేరే ఏమి వ్రాయబడలేదు. ఈ ఒక్క వచనములో ఏది ప్రాముఖ్యమైనదో దానిని దేవుడు ఇక్కడ గ్రంథస్థము చేశాడు. ఇది గనక పాటిస్తే ఆటోమేటిక్గా చిన్న పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ వారు దేవునిలో స్థిరపడతారు. పిల్లారా మీరు వచ్చి నా మాట వినుడి, నేను మీకు భయభక్తులు నేను నేర్పిస్తా. ప్రభువు మనకు అన్నీ నేర్పిస్తాడు. ప్రభువు మనకు అన్నీ నేర్పిస్తాడు. పాటలు పాడుట నేర్పించువాడు, ప్రార్థన చేయుట నేర్పించువాడు, ప్రభువును స్తుతించుట నేర్పించువాడు, మందిరములో పరిచర్య చేయుట నేర్పించువాడు, పెద్దవారి ఎడల ఏ విధముగా ప్రవర్తించాలో నేర్పించువాడు. ఆయన అన్నిటినీ నేర్పించువాడు. అయితే ఆయన ఎదుట ఎలాగుండాలి? చిన్న పిల్లల మాదిరిగా ఉండాలి. మనం పెద్దవారమైన మనం ఆయన ఎదుట చిన్న పిల్లల వలె ఉండాలి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఆ శిష్యుల ఎదుట ఒక బాలుని తీసుకొని వచ్చి నిలువబెట్టి, ఈ బాలుని వలె, ఈ చిన్న బిడ్డల వలె మీరు మార్పు నొందితే మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. చిన్న బిడ్డల వలె వెకిలి చేష్టలు కాదు, చిన్న పిల్లల వలె వెక్కిరింతల మాటలు కాదు. చిన్న పిల్లల యొక్క మనస్సు ఏ విధముగా ఉంటుంది అంటే, వారు కూర్చోంటే కూర్చుంటారు, లే అంటే లేస్తారు. పలాని చోటికి వెళ్ళు అంటే వెళుతారు, పలాని చోటికి వెళ్ళవద్దు అంటే వెళ్ళరు. దాన్ని ఏమంటారు? లోబడుట, విధేయత చూపుట. కాబట్టి మన జీవితములో మనము ప్రభువు ఎదుట లోబడుట నేర్చుకున్నప్పుడు ప్రభు మన జీవితాలు ఆశీర్వదించువాడు. ఒకటి రోదే అనగా గులాబీ పుష్పగుచ్చము, రెండవది రోదే చిన్నది, మూడవది రోదే ప్రార్థన సహవాసములో ఉన్నది, నాలుగవది రోదే యెరూషలేములో పనికత్తెనంట. యెరూషలేములో పనికత్తె. పనికత్తెలు ఏం చేస్తారు? పనికత్తులు పరిచర్య చేయువారు. అలాగైతే ఈ రోదే యెరూషలేము యొక్క సంఘములో పరిచర్య చేస్తున్నది. ఎంత గొప్ప ధన్యత! మన పిల్లలకు కూడా మనం ఏమి నేర్పించాలి? పరిచర్య చేయుట నేర్పించాలి. గ్లాసులు అందించడము, ప్లేట్లు అందించడము, చాపలు వేయడము,
పెద్దవారికి ఏదైనా పని చెబితే ఆ పెద్దవారు చెప్పిన పనిని చేయడము, ఇవన్నీ పరిచర్యలో ఇమిడి ఉన్న అంశాలు. పరిచర్య చేసినప్పుడే ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. పరిచర్య చేసినప్పుడే జీవితము కూడా ధన్యకరముగా మార్చబడుతుంది. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 14వ వచనములో ఆమె పేతురు స్వరము గుర్తుపట్టింది. ఎవరు? రొదే. అంతమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఈ రొదే పేతురు బయట నుండి తలుపు తడుతూ ఉన్నాడు. లోపల ప్రార్థన సహవాసములో ఉన్న ఈ రొదే, ఈ చిన్నది మెలకువ కలిగి జ్ఞానముతోటి అతని స్వరమును గుర్తుపట్టింది. అతని స్వరమును గుర్తుపట్టింది అంటే అతనితో సహవాసము ఉన్నందుకే కదా, అతనితో సంభాషణ చేసినందుకే కదా. ఒక తండ్రి సమాజములో కనబడకపోయినా అతను మాట్లాడే మాటలను బట్టి కూతురు ఏం చేస్తుంది? మమ్మీ, డాడీ ఇక్కడ ఉన్నాడు కదా. దేన్ని బట్టి? ఆ స్వరము గుర్తుపడుతుంది. కాపరి ఏం చేస్తాడు? కాపరి గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. మన పిల్లలు కూడా ఎవరి స్వరాన్ని గుర్తుపట్టాలి? లోక సంబంధమైన స్వరము కాదు, లోక సంబంధమైన స్వరము కాదు, సాతాను సంబంధమైన స్వరము కాదు. దేవుని స్వరము వారు గుర్తుపట్టాలి. దేవుని స్వరము వారు గుర్తుపడితే దేవుని స్వరములో ఉన్న మాధుర్యత, దేవుని స్వరములో ఉన్న ప్రత్యేకత, దేవుని స్వరములో ఉన్న బలము, దేవుని స్వరములో ఉన్న ఔన్నత్యము, దేవుని స్వరములో ఉన్న ఘనత, దేవుని స్వరములో నుండి వచ్చే ప్రతి దీవెనలు కూడా మన పిల్లలు ఎరుగుతారు. అలాగైతే రొదే జీవితములో ఈ 5 సంగతులు ఎంత ప్రాముఖ్యమైనవో మనము కూడా మన పిల్లలను దేవునిలో పెంచాలి. రెండవది, ప్రార్థన సహవాసములో వారు ఉండాలి. మూడవది, వారు దేవుని పరిచర్యలో వారు ఉండాలి. మాత్రమే కాకుండా వారు దేవుని స్వరమును గుర్తుపట్టాలి. చిన్న వయసులో ఉన్నప్పుడే వారు దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. అంటే దేవుని యొక్క లేఖనాలు వారి హృదయాలలో ముద్ర వేయబడాలి. దాన్ని ఏమంటారు? సండే స్కూలు, నారుమడి వంటిది సండే స్కూలు. అక్కడ చక్కగా పెరిగినారనుకో, వారు యవనస్తులైన కూడా ఏమాత్రము కూడా తొట్టిల్లరు. కాబట్టి మన జీవితాలలో, కుటుంబాలలో మన పిల్లలను దేవునిలో పెంచుతూ ప్రభు కొరకు జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.